Hi friends, welcome to channel. Now we are discussing about the your topics of yearly examination pattern EP. Very important questions in chapter wise. ఏ చాప్టర్ నుండి మనకి ఎన్ని మార్క్స్ వెయిటేజ్ ఉన్నాయి విత్ క్వశ్చన్తో చెప్తా ఒకసారి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చాలా జాగ్రత్త వినండి. అవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సర్కిల్ చేసిన నేను ఆ సర్కిల్ చేసినటువంటి వాటికి స్టార్ సింబల్స్ క్వశ్చన్స్ పెట్టినా అవి ఫస్ట్ చదవండి. స్టార్ సింబల్ తర్వాత రిమైనింగ్ క్వశ్చన్స్ చూడండి. ఈ పెట్టిన క్వశ్చన్స్ తర్వాత మీకు టైం ఉంటే మిగతా క్వశ్చన్స్ చదవండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 8 టాపిక్స్ ఇన్ ద హాఫ్ ఇయర్లీ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ దట్స్ ఆర్ ఇయర్. ఫస్ట్ వన్ ఫిజికల్ వరల్డ్, సెకండ్ వన్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, ఫోర్త్ వన్, థర్డ్ వన్ మోషన్ ఇన్ ఏ స్ట్రేట్ లైన్, ఫోర్త్ వన్ మోషన్ ఇన్ ఏ ప్లేన్, ఫిఫ్త్ లాస్ ఆఫ్ మోషన్, సెవెంత్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్, సెవెంత్ లాస్ట్ లెసన్ ఇయర్ ఆసిలేషన్స్, సిక్స్త్ లెసన్ వర్క్ ఎనర్జీ అండ్ పవర్. సో ఫస్ట్ లెసన్ నుంచి మనకి వెయిటేజ్ మార్క్స్ చూసినట్టయితే 2 మార్క్స్ వస్తాయి. ఆ 2 మార్క్స్లో 3 క్వశ్చన్స్ తీయడం జరిగింది. ఉన్న రిమైనింగ్ క్వశ్చన్స్ 2 మాత్రమే. ఆ 2 క్వశ్చన్స్ ఇక్కడ ఏంటంటే మనకు ఓకే వాట్ ఈజ్ ఫిజిక్స్ చాలా జాగ్రత్త అండి. తర్వాత రిమైనింగ్ క్వశ్చన్ వాట్ ఆర్ ఫండమెంటల్ ఫోర్సెస్ ఇన్ ద నేచర్. ఈ 2 క్వశ్చన్స్ మాత్రమే మనకు ఈ సిలబస్లో ఉన్నాయి. మిగతా 3 క్వశ్చన్స్ తీసేయడం జరిగింది కాబట్టి ఈ 2 క్వశ్చన్స్ చాలా జాగ్రత్తగా వినండి, చదవండి. ఈ చదివిన తర్వాత మీకు ఒకవేళ చదవాలనుకుంటే మిగతా రిమైనింగ్ క్వశ్చన్స్ చూడండి. ఓకే, ఈ టాపిక్స్ నుంచి ఓన్లీ ఫర్ 2 క్వశ్చన్స్ 2 మార్క్స్. ఓకే, ఇందులో 2 మార్క్స్ వస్తాయి కాబట్టి 2 ఎక్స్ట్రా అదనంగా 2 క్వశ్చన్ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి 2 క్వశ్చన్స్ కూడా పర్ఫెక్ట్ చదవండి. ఓకే, నెక్స్ట్ టాపిక్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. చాప్టర్ 2 యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. వెరీ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ హియర్. స్టార్ సింబల్ క్వశ్చన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 to 6 క్వశ్చన్ కంటిన్యూషన్ చదవండి. ఇవి వెరీ ఇంపార్టెంట్. ఇందులో స్టార్ సింబల్ పెట్టిన క్వశ్చన్స్ మాత్రమే వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ లెసన్ నుండి కూడా మనకి 2 మార్క్స్ వస్తాయి. జనరల్గా ఈ అకాడమిక్ మీకు 2+2 4 మార్క్స్ ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2+2 చదవండి. 4 మార్క్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ టాపిక్స్ విచ్ 1 to 6 ఈ 6 టాపిక్స్ పర్ఫెక్ట్ చదవండి. ఇందులో స్టార్ సింబల్ ఉన్న క్వశ్చన్స్ మాత్రం కొద్దిగా ఎక్స్ట్రా ఫోకస్ చేయండి. ఆ క్వశ్చన్స్ కూడా చూడండి. మీ టెక్స్ట్ బుక్ కానీ మీ మెటీరియల్ కానీ ఈ క్వశ్చన్స్ చదివినట్టయితే మీకు స్క్రీన్ షాట్ తీసుకున్నట్టయితే మీకు మీ బుక్లో చూడడానికి చాలా ఈజీ అవుతుంది. ఓకే, ఈ 6 క్వశ్చన్స్ రిపీటెడ్ క్వశ్చన్స్ కాబట్టి ఈ 6 పర్ఫెక్ట్ చదవండి. ఆ రిమైనింగ్ 4 క్వశ్చన్స్ కూడా టైం ఉంటే వీలైతే చదవండి. ఓకే, దిస్ టాపిక్స్ హియర్ 2+2 4 మార్క్స్ ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి పర్ఫెక్ట్ చదవండి. యూనిట్స్ అండ్ మెజర్మెంట్ మీన్స్. ఓకే, టాపిక్ ఇయర్ సెకండ్. థర్డ్ టాపిక్ థర్డ్ టాపిక్ మోషన్ ఏ స్ట్రేట్ లైన్. దీస్ ఆర్ వెరీ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ హియర్. సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ అండ్ ఫోర్త్ క్వశ్చన్ అండ్ ఆల్సో హియర్ సెవెంత్ క్వశ్చన్ ఆల్సో ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్ షాట్ ఇట్. నౌ ఈ ఫోర్త్ వన్ క్వశ్చన్ ఈజ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ రిపీటెడ్ క్వశ్చన్ ఐపీ. ఈ టాపిక్స్ నుంచి మనకి జనరల్గా చూసుకున్నట్టయితే 4 మార్క్స్ మాత్రమే వస్తాయి. కానీ ఈ అకాడమిక్ ఇయర్లో మనకి ఏంటంటే 4+4+2 10 మార్క్స్ ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ టాపిక్స్ని ఎక్కువగా చదవండి. వెరీ షార్ట్ ఆన్సర్స్ మోస్ట్లీ ఇంపార్టెంట్. ఈ టాపిక్స్ కంపల్సరీగా 10 మార్క్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి 2 షార్ట్ ఆన్సర్స్ 1 వెరీ షార్ట్ ఆన్సర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ టాపిక్స్ చూడండి. క్వశ్చన్ నెంబర్స్ 3, 2, 4 రిపీటెడ్ క్వశ్చన్. ఓకే, జస్ట్ స్క్రీన్ షాట్ ఇట్ నౌ. అండ్ ఆల్సో 7th వన్ షార్ట్ ఆన్సర్స్కి వచ్చిన తర్వాత మనకి ఈ టాపిక్ చూడండి. ఈ షార్ట్ ఆన్సర్స్లో క్వశ్చన్ నెంబర్ 2, క్వశ్చన్ నెంబర్ 3, క్వశ్చన్ నెంబర్ 4, 5 అండ్ క్వశ్చన్ నెంబర్ 7, 9, 10. ఈ స్టార్ సింబల్స్ ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. ఆ తర్వాత రిమైనింగ్ క్వశ్చన్ చదవండి. ఒకసారి ఆ క్వశ్చన్ చూడండి. మన టెక్స్ట్ బుక్లో చూసినట్టయితే అకాడమిక్లో ఇవి ఉంటాయి, లేదా మీ మెటీరియల్లో చూసినట్టయినా ఈ క్వశ్చన్స్ వెతికి ఆ స్టార్ సింబల్స్ పెట్టుకొని మీరు కరెక్ట్గా చదవండి అమ్మా. ఓకే, దీస్ ఆర్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద మోషన్ ఇన్ ఏ స్ట్రేట్ లైన్. గ్యారంటీగా 2+4+4 10 2 షార్ట్ ఆన్సర్స్, ఒక వెరీ షార్ట్ ఆన్సర్ వచ్చే మ్యాక్సిమం వస్తే 10 మార్క్స్ ఈ టాపిక్ నుంచి పర్ఫెక్ట్ చదవండి. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చి మోషన్ ఏ ప్లేన్. మోషన్ ఇన్ ఏ ప్లేన్. దిస్ టాపిక్స్ వెరీ ఇంపార్టెంట్. వెరీ షార్ట్ ఆన్సర్స్ ఆల్మోస్ట్గా వెరీ షార్ట్ ఆన్సర్స్ మొత్తం చదవండి. ఆ మొత్తంలో ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సిన ఇక్కడ క్వశ్చన్ నెంబర్స్ ఇచ్చిన రెడ్ సింబల్తోనే సర్కిల్ పెట్టేసి ఆ క్వశ్చన్స్ చదవండి. మనకి ఎప్పుడు రిపీటెడ్ క్వశ్చన్స్ ఇవి ఉన్నాయి 10, కానీ ఇందులో 2 క్వశ్చన్స్ ఇప్పుడు ఈ అకాడమిక్ 2 క్వశ్చన్స్ ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇవి పర్ఫెక్ట్ చదవండి. ఓకే, అంటే యాంగిల్ అడుగుతా ఉంటాడు. θ = 45 degrees 2 క్వశ్చన్స్ ఉంటే ఫస్ట్ అండ్
ఫోర్త్ వన్. ఇవి రిపీటెడ్ క్వశ్చన్సే ఆర్ సమ్ లేదా మ్యాగ్నిట్యూడ్ అడుగుతున్న క్వశ్చన్స్లో మనకి ఈ ఫోర్త్ టాపిక్స్ వచ్చేసి 10 మార్క్స్ కంపల్సరీ. టాపిక్ నుంచి 10 మార్క్స్ కంపల్సరీ వస్తాయి. ఆ 10 కూడా మనకి ఏంటంటే వెరీ షార్ట్ ఆన్సర్స్ 2 ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా 2 వెరీ షార్ట్ ఆన్సర్స్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ వెరీ షార్ట్ ఆన్సర్స్లో కూడా మనకి ప్రొజెక్టైల్ మోషన్, మ్యాక్సిమమ్ ఎయిట్ రేంజ్ అండ్ ప్యారలోగ్రామ్ లా, ఈ 3 క్వశ్చన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ క్వశ్చన్స్ చూసినట్టయితే మనము వెరీ షార్ట్ ఆన్సర్స్లో క్వశ్చన్ నెంబర్ 1 స్టేట్ ప్యారలోగ్రామ్ లా వెక్టర్ అండ్ డిరైవ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఆఫ్ ద రిజల్టెంట్ వెక్టర్. ఓకే. ఫోర్త్ వన్ చదవండి. అదేవిధంగా ఇది డిఫైన్ యూనిట్ వెక్టర్, నల్ వెక్టర్ అండ్ పొజిషన్ వెక్టర్. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 2 క్వశ్చన్స్ ప్లస్ ఇయర్ 5, 6, 7, 5, 6 and 8. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఆల్సో ఫస్ట్ వన్ క్వశ్చన్ ఈజ్ రీసెంట్లీ అడగడం జరిగింది మనకి టీఎస్లో చూసినట్టయితే రీసెంట్ అడిగిన 4 మార్క్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ వన్ 6 పారాబోలిక్ ఈక్వేషన్. These are very important question in IP and also here 6th 8th year maximum height and range are u square sin square theta by 2g and u square sin 2 theta by g. రేంజ్ అండ్ మ్యాక్సిమం హైట్కు సంబంధించినటువంటి 2 ఈక్వేషన్స్ వస్తున్నాయి కాబట్టి ఇవి కూడా చూడండి. 4 మార్క్ క్వశ్చన్స్ తీసుకున్నట్టయితే 5, 6, 8. ఓకే. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఇది ఫస్ట్ అండ్ ఫోర్త్ ఆల్సో ఇంపార్టెంట్. వెరీ షార్ట్ ఆన్సర్స్. ఇందులో మనకి 10 మార్క్స్ వస్తాయి. 10 4 ప్లస్ ఇయర్ 4 ప్లస్ 2 టోటల్ మనకి టాపిక్స్ నుంచి మనకి 10 మార్క్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇది కొద్దిగా జాగ్రత్త చేయండి. గన్ షార్ట్గా వెరీ షార్ట్ ఆన్సర్స్ కంపల్సరీ 1 or 2 కంపల్సరీ వస్తాయి. స్టార్ సింబల్స్ నుంచి షార్ట్ ఆన్సర్స్ కూడా 2 వస్తాయి. సో కంప్లీట్గా ఈ టాపిక్స్లో షార్ట్ ఆన్సర్స్, వెరీ షార్ట్ ఆన్సర్స్ స్క్రీన్ షాట్ తీసుకొని మరీ చదవండి అమ్మా ఇవి. ఓకే. చూడండి ఒకసారి మళ్ళీ. ఓకే. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి లాస్ ఆఫ్ మోషన్. నెక్స్ట్ టాపిక్ లాస్ ఆఫ్ మోషన్. ఈ టాపిక్స్ నుంచి మనకి చూసినట్టయితే వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇక్కడ సింబల్స్ పెట్టేసిన వెరీ షార్ట్ ఆన్సర్స్ అన్ని చదవండి, మ్యాక్సిమం అన్ని చదవండి. ఇలా స్టార్ సింబల్ పెట్టిన క్వశ్చన్, సర్కిల్స్ పెట్టిన క్వశ్చన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు చదవండి, తర్వాత రిమైనింగ్ క్వశ్చన్ చదవండి వెరీ షార్ట్ ఆన్సర్లో. ఈ టాపిక్స్ నుంచి జనరల్గా వచ్చేటి మనకి 6 మార్క్సే, కానీ ఈ అకాడమిక్ ఇయర్ మీకు హాఫ్ ఇయర్లో 10 మార్క్స్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి 2 షార్ట్ ఆన్సర్స్, 1 వెరీ షార్ట్ ఆన్సర్స్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి, లేదా 2 వెరీ షార్ట్ ఆన్సర్స్, 2 షార్ట్ ఆన్సర్స్ ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి 10 ఇవ్వచ్చు, లేదా 12 మార్క్స్ కూడా ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ టాపిక్స్ నుంచి ఈ వెరీ షార్ట్ ఆన్సర్స్ పర్ఫెక్ట్ చదవండి ఈ టాపిక్స్ నుంచి, 5th టాపిక్ నుంచి. అండ్ వెరీ షార్ట్ ఆన్సర్స్ చూసుకున్నట్టయితే మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, రిపీట్గా అడిగే క్వశ్చన్స్ ఇక్కడ ఇవి వెరీ షార్ట్ ఆన్సర్స్. ఓకే. ఇవి ఈ క్వశ్చన్స్ ఇక్కడ షార్ట్ ఆన్సర్స్. ఈ షార్ట్ ఆన్సర్స్లో క్వశ్చన్ నెంబర్ 2 అండ్ క్వశ్చన్ నెంబర్ 4, క్వశ్చన్ నెంబర్ 4 ఎక్స్ప్లెయిన్ అవసరం లేదు. క్వశ్చన్ నెంబర్ 4 ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 5th, 6th. ఈ క్వశ్చన్ నెంబర్ 5th, 6th రిపీటెడ్ క్వశ్చన్స్. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 5th వచ్చి ఎక్స్ప్లెయిన్ అడ్వాంటేజెస్ అండ్ డిస్అడ్వాంటేజెస్. ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగిండ్రు. అదేవిధంగా మెన్షన్ ద మెథడ్స్ యూజ్ టు డిక్రీజ్ ద ఫ్రిక్షన్. ఇట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఐపీ. ఈ 2 క్వశ్చన్స్ చదవండి పర్ఫెక్ట్గా. ఈ 2 క్వశ్చన్స్ తర్వాత ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చే క్వశ్చన్స్ ఈ 2 క్వశ్చన్సే. ఈ రెండింటి తర్వాతనే మిగతా ఇక్కడ 7 and 8 ఉన్నాయి కదా, ఇవి మిగతా క్వశ్చన్స్కి ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చదవాల్సింది ఏంటంటే ఇక్కడ మనకి రెడ్యూస్ ద ఫ్రిక్షన్ అండ్ అడ్వాంటేజెస్ అండ్ డిస్అడ్వాంటేజెస్. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 2 చూసినట్టు డిఫైన్ ద టర్మ్స్ మొమెంటమ్ అండ్ రింపల్స్. ఈ రిలేషన్ ఉంటుంది, ఇది కూడా చూడండి. ఈ స్టార్ సింబల్ సర్కిల్ పెట్టినవి చదవండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు చదవాల్సినవి స్టార్ సింబల్స్, తర్వాత సర్కిల్స్. ఓకే. ఇవి కంప్లీట్ అయితేనే రిమైనింగ్ క్వశ్చన్ చదవండి. ఈ టాపిక్స్ నుంచి మనకి 10 లేదా 12 మార్క్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. 2 షార్ట్ ఆన్సర్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఎక్కువ, మ్యాక్సిమం 2 వెరీ షార్ట్ ఆన్సర్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ టాపిక్స్ నుంచి వెరీ ఇంపార్టెంట్. ఓకే. ఒకసారి స్క్రీన్ షాట్ చూడండి టెక్స్ట్ బుక్ నుండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి 7th టాపిక్, 6th టాపిక్ తర్వాత చెప్తా. 7th టాపిక్ నుంచి మనకి వెరీ షార్ట్ ఆన్సర్స్లో కంపల్సరీగా ఎవ్రీ ఇయర్ మనకి టాపిక్స్ వెయిటేజ్ మార్క్స్ 8 మార్క్స్ యాక్చువల్గా. ఈ 8 మార్క్స్ అనేది మనకి 4+2+2 వస్తుంది. ఒకటి 2+2లో ఒకటి థియరీ ఉంటే ఒకటి ప్రాబ్లం ఉంటుంది, టెస్ట్ వాల్ ప్రాబ్లం. ఆ బుక్లో ఉంటే టవ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ క్రాస్ ఎఫ్ అనేది దాని తర్వాత చూపిస్తాను మీకు. మార్క్స్ అని మనకి వెయిటేజ్ మార్క్స్ 8, 4+2+2. బట్ ఈ అకాడమిక్ మీకు 4+ అదనంగా 4+2 అంటే 12 మార్క్స్ మ్యాక్సిమం ఇచ్చే అవకాశం లేదు ఈ చాప్టర్ నుండి.
రెండు వెరీ షార్ట్ ఆన్సర్స్ ఇస్తాడు కంపల్సరీగా. ఈ టాపిక్స్ నుంచి చాలా జాగ్రత్త చదవండి. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్. ఈ సింబల్స్ పెట్టినటువంటి క్వశ్చన్స్ చూడండి, మ్యాక్సిమం అన్ని చదవండి. ఇలా ఈ వెరీ షార్ట్ ఆన్సర్స్ అన్నీ చదవండి. ఈ అన్నిట్లో ముందు చదవాల్సిన ఏంటంటే క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 7. ఓకే, ఇవి చాలాసార్లు అడిగిన క్వశ్చన్స్. వీటితో పాటుగా మిగతా కూడా అడిగిన కానీ ఫస్ట్ అవి 2 క్వశ్చన్స్ చదవండి. ఆ సర్కిల్స్ పెట్టిన క్వశ్చన్స్ అన్నీ చదవండి. ఇటు మ్యాక్సిమం ఈ టాపిక్స్ నుంచి వెరీ షార్ట్ ఆన్సర్స్ 2 ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ 2 చదవండి. అదేవిధంగా షార్ట్ ఆన్సర్స్ చూసినట్టయితే మనకి 2 క్వశ్చన్స్ వస్తుంది, 2 క్వశ్చన్స్ ఇస్తాడు కంపల్సరీగా. ఆ 2 క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్ ఉంది చూడండి, సెంటర్ ఆఫ్ మాస్ అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ. ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగిన క్వశ్చన్ కాబట్టి ఫస్ట్ చదవండి, క్వశ్చన్ నెంబర్ 1. ఓకే, నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 1 తర్వాత ఇక్కడ చూడండి క్వశ్చన్ నెంబర్ 4, 5, 6. ఇవి క్వశ్చన్స్ రిపీటెడ్ క్వశ్చన్స్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 4 తీసినట్టయితే డిఫైన్ వెక్టర్ ప్రొడక్ట్, ఎక్స్ప్లెయిన్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద వెక్టర్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ విత్ 2 ఎగ్జాంపుల్స్ అడిగిండు. ఎగ్జాంపుల్స్ తీసుకున్నట్టయితే మొమెంటమ్ అండ్ యాంగులర్ మొమెంటమ్ అండ్ టార్క్ తీసుకోవచ్చు. ఓకే, 5th క్వశ్చన్ వచ్చేసి డిఫైన్ యాంగులర్ వెలాసిటీ డిరైవ్ v ఈజ్ ఈక్వల్ టు r ఒమేగా. ఈ క్వశ్చన్ కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగింది కాబట్టి ఈ 4, 5, 6 కంపల్సరీగా 4, 5, 6 అండ్ దీంతో పాటు ఫస్ట్ క్వశ్చన్ సెంటర్ ఆఫ్ మాస్ అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ. ఈ 4 క్వశ్చన్స్ చదవండి. ఈ 4 నుంచి మనకి 2 క్వశ్చన్స్ మ్యాక్సిమం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నా 8 మార్కులు ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు ఈ షార్ట్ ఆన్సర్స్లో. ఈ క్వశ్చన్స్ కూడా నేను ఆల్రెడీ వీడియో చేసి యూట్యూబ్లో పెట్టడం జరిగింది, మీకు వీలైతే చూడండి. ఓకే, ఈ టాపిక్స్ నుంచి 12 మార్క్స్ మ్యాక్సిమం వస్తాయి. 2 లాంగ్ షార్ట్ ఆన్సర్స్, 2 వెరీ షార్ట్ ఆన్సర్స్. ఈ వెరీ షార్ట్ ఆన్సర్స్లో ప్రాబ్లం ఇచ్చే అవకాశాలు ఉంది కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ ఏందో ఒకసారి చూద్దాం మనము. అవి టార్క్ పైన ఇస్తాడు చూడండి. ఇక్కడ మనకు సెంటర్ ఆఫ్ మాస్ పైన ప్రాబ్లం ఇచ్చిండు ఇంతకుముందు కూడా. టెస్ట్ వర్క్ ప్రాబ్లం ఇది, మీ టెక్స్ట్ బుక్లో మీ మెటీరియల్లో కూడా ఉంటుంది. ఈ క్వశ్చన్ నెంబర్ చూడండి, క్వశ్చన్ నెంబర్ చూసి రాయండి మీరు. ఓకేనా, దిస్ వన్ ఆన్సర్, దిస్ ఈజ్ ద ఆన్సర్. టెస్ట్ వర్క్ ప్రాబ్లం వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ మెటీరియల్ చూసుకోండి ఒకసారి, ఆ క్వశ్చన్ కరెక్ట్గా చూసుకోండి ఒకసారి. ఓకే, డయాగ్రామ్ విత్ డయాగ్రామ్. షార్ట్ ఆన్సర్స్లు ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ కూడా చూడండి. దీన్ని కూడా నేను అప్లోడ్ చేసిన. నెక్స్ట్ వన్ ఇదే దీంట్లో నెక్స్ట్ ప్రాబ్లం ఇక్కడ చూడండి 7.5 దగ్గర ఉన్నటువంటి ప్రాబ్లం డాట్ ప్రోడక్ట్లో ప్రాబ్లం ఇచ్చిండు. దీన్ని కూడా ఒకసారి స్క్రీన్ షాట్ చేసి చూడండి. టెస్ట్ వర్క్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఫోకస్ చేస్తారు కాబట్టి వీటిని కూడా చూడండి. ఓకే, స్క్రీన్ షాట్ చేయండి వీటిని. నెక్స్ట్ ప్రాబ్లం ఇది క్వశ్చన్ పేపర్లో ఎప్పుడుగా తారస్గా కనిపించే క్వశ్చన్ పేపర్ ఇదే క్వశ్చన్ పేపర్ టవ్ ఈజ్ ఈక్వల్ టు r క్రాస్ ఆఫ్ ఒమేగా పైన. చూడండి ఇక్కడ ప్రాబ్లం ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ఐపీఈ, టీఎస్ అండ్ ఆల్సో ఏపీ. ఈ ప్రాబ్లం కూడా స్క్రీన్ షాట్ చేయండి ఒకసారి మీరు చూడండి. ఓకే, టవ్ ఈజ్ ఈక్వల్ టు r క్రాస్ f. ఈ ఫార్ములా రాస్తే 1 మార్క్ వస్తుంది, మనకి రిజల్ట్ రాసినట్టయితే 1 మార్క్స్. ఇది 2 మార్క్ క్వశ్చన్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగిన క్వశ్చన్. ఓకే, చూడండి మళ్ళీ ఒకసారి. సో ఇవి మనకు టాపిక్స్ ఇచ్చినటువంటి షార్ట్ ఆన్సర్స్, వెరీ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్. ఓకే, నవ్వు ఇప్పుడు ఏంటంటే మనకి లాంగ్ ఆన్సర్స్ ఏ టాపిక్స్ నుంచి వస్తుంటే 6th లెసన్ అండ్ 8th లెసన్. ఈ 6th లెసన్ నుంచి 3 లాంగ్ ఆన్సర్స్ ఉన్నాయి. ఆ 3 లాంగ్ ఆన్సర్స్లో ఒకటి డిలేట్ చేయడం జరిగింది కాబట్టి అది కొలిజన్స్ తీసేయడం జరిగింది. 2 రిమైనింగ్ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం ఆ క్వశ్చన్స్ టాపిక్స్ నుంచి. ఇక్కడ చూడండి, ఇక్కడ టాపిక్స్ ఏంటంటే మన 6th టాపిక్స్. ఇదేందమ్మా 6th టాపిక్ వర్క్, ఎనర్జీ అండ్ పవర్ టాపిక్ ఇక్కడది. ఇప్పుడు నేను చెప్పేది ఈ టాపిక్స్ మంచి మన కొలిజన్స్ అనే క్వశ్చన్, లాంగ్ క్వశ్చన్ తీయడం జరిగింది కాబట్టి దానికి సంబంధించినటువంటి ఎలాంటి షార్ట్ ఆన్సర్స్లో కానీ లాంగ్ ఆన్సర్స్ కానీ వెరీ షార్ట్లో కానీ ఇచ్చే అవకాశం లేదు కాబట్టి కంప్లీట్గా దాని గురించి చదవకండి. ఇక రిమైనింగ్ క్వశ్చన్స్ మనకు ఎప్పుడు మనకు లాంగ్ ఆన్సర్ తీసినట్టయితే కంపల్సరీగా దీనిలో మనకి 2 క్వశ్చన్స్ ఇస్తాడు లాంగ్ ఆన్సర్స్. ఆ 2 క్వశ్చన్స్ కూడా ఏంటంటే క్వశ్చన్ నెంబర్ 1 డెవలప్ ద మోషన్ నోటేషన్ ఆఫ్ వర్క్ అండ్ కినెటిక్ ఎనర్జీ అండ్ షో దట్ ఇట్ లీడ్స్ టు వర్క్ ఎనర్జీ థీరం. ఈ వర్క్ ఎనర్జీ థీరం నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగిండు. కంపల్సరీ మీకు ఈ క్వశ్చన్ వస్తుంది. 8 మార్క్స్. దీనికి అడిషనల్గా ప్రాబ్లం ఇస్తాడు. ఆ 2 అడిషనల్ ప్రాబ్లమ్స్ కూడా గన్ను పైన మరియు బుల్లెట్ పైన గన్ను అండ్ పంపు పైన ఉంటాయి. ఆ 2 కూడా నేను వీడియోస్ అప్లోడ్ చేసిన, వీటి లాంగ్ ఆన్సర్స్ కూడా అప్లోడ్ చేసిన. మీకు వీలైతే చూడండి. అలా విత్ క్వశ్చన్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టేసిన. ఈ టాపిక్స్ నుండి 2 కంపల్సరీగా వస్తాయమ్మా లాంగ్ ఆన్సర్స్లో. ఆ 2 క్వశ్చన్స్ కూడా క్వశ్చన్ నెంబర్ 1 అండ్ క్వశ్చన్ నెంబర్ ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 3 సెకండ్ క్వశ్చన్ డిలేట్ చేయడం జరిగింది. ఇక్కడ కొలిజన్స్ అనేది సెకండ్ క్వశ్చన్ డిలేట్ చేశారు, ఇది అవసరం లేదు మనకి. థర్డ్ క్వశ్చన్ ఓకే, ఉన్నాయి 3 క్వశ్చన్స్. ఈ 3ట్లో ఒకటి తీసేసింది కాబట్టి ఉన్నాయి ఇంకొక 2 క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 2 స్టేట్ అండ్ ప్రూవ్ ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఇన్ కేస్ ఆఫ్ ద ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, చాలా జాగ్రత్త చదవండి. ఈ 2 లాంగ్ ఆన్సర్స్ పర్ఫెక్ట్గా చదవండి. ఈ చదివిన తర్వాత
వీటికి అడిషనల్ ప్రాబ్లమ్స్ కంపల్సరీ దేనికి ఇస్తాడు. అదేవిధంగా ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ కూడా అడిషనల్ ప్రాబ్లమ్ ఇస్తాడు కాబట్టి 2 క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా దానికి అడిషనల్ ప్రాబ్లం, గన్ను ప్రాబ్లం అండ్ బుల్లెట్ ప్రాబ్లం గన్నుది, తర్వాత పంప్ ప్రాబ్లం ఉంటుంది. ఈ 2 క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా చదవండి. ఈ టాపిక్ వచ్చేసి మనకి 6th టాపిక్. ఓకే, ఈ టాపిక్స్లో వెరీ షార్ట్ ఆన్సర్స్ చూసినట్టయితే ఈ క్వశ్చన్స్ కూడా చూడండి. ఇక్కడ పెట్టిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్. డిఫైన్ వర్క్, పవర్ అండ్ ఎనర్జీ, స్టేట్ దేర్ ఎస్ఐ యూనిట్స్. ఈ క్వశ్చన్ మనకు 2 మార్క్స్లు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ 2 క్వశ్చన్స్ చూసుకోండి. ఇక్కడ ద రిలేషన్ బిట్వీన్ కెనెటిక్ ఎనర్జీ పొటెన్షియల్ పీ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఫార్ములా తీసినట్టయితే ఫార్ములా కెనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు P²/2m అనే ఒక ఫార్ములా వస్తుంది. ఈ క్వశ్చన్ 2 మార్క్స్లు ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ 2 క్వశ్చన్స్ చూడండి. ఇందులో అదేవిధంగా ఇక్కడ 9th అవసరం లేదు. ఈ 2 క్వశ్చన్స్ చూడండి, వెరీ షార్ట్ ఆన్సర్స్లో కంపల్సరీ, ఎందుకైనా ఈ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అదేవిధంగా షార్ట్ ఆన్సర్స్ ఇచ్చినట్టు ఇక్కడ సర్కిల్ పెట్టిన ఒకవేళ ఇచ్చే అవకాశాలు ఉన్నట్టయితే వీటికి ప్రయారిటీ ఇస్తాడు. ఫస్ట్ 1, 4th 1 అండ్ 7th 1. ఈ క్వశ్చన్ చూడండి ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ టాపిక్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి మార్క్స్ ఎక్కువ అవకాశాలు క్వశ్చన్ పేపర్ తయారు కాబట్టి ఇచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ టాపిక్స్లో కూడా మనకి జనరల్గా షార్ట్ ఆన్సర్స్, వెరీ షార్ట్ ఆన్సర్స్ ఇక్కడ టిక్లు పెట్టినవి మాత్రమే చూడండి సరిపోద్ది. ఓకేనా. నెక్స్ట్ టాపిక్ వచ్చి ఆసిలేషన్స్. ఈ ఆసిలేషన్స్లో కూడా మనకి ఏముంటుందంటే 2 క్వశ్చన్స్ ఉంటున్నాయి, సింపుల్ హార్మోనిక్ మోషన్ అండ్ సింపుల్ పెండులం. ఒకసారి చూద్దాం దాన్ని. ఓకే, ఇక టాపిక్ ఏంటంటే 8th టాపిక్ ఇది. మన 8th టాపిక్లో చూసినట్టయితే లాంగ్ ఆన్సర్స్ ఒక 3 ఉన్నాయి. ఆ 3లో మనకి 2 క్వశ్చన్సే. ఫస్ట్ క్వశ్చన్ తీయడం జరిగింది కాబట్టి థర్డ్ క్వశ్చన్ తీసేయడం జరిగింది కాబట్టి ఫస్ట్ అండ్ సెకండ్ క్వశ్చన్స్. ఈ సెకండ్ క్వశ్చన్స్ మనకి సింపుల్ హార్మోనిక్ మోషన్, సింపుల్ పెండులం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రెండిట్లో ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సింది ఏంటంటే మన క్వశ్చన్ నెంబర్ 2. ఈ క్వశ్చన్ నెంబర్ 2 ఏంటంటే టైం పీరియడ్ ఆఫ్ ద సింపుల్ పెండులం అడుగుతాను కాబట్టి సింపుల్ పెండులం చదవండి ఫస్ట్. ఈ చదివిన తర్వాత క్వశ్చన్ నెంబర్ 1 చదవండి. ఓకే, సింపుల్ హార్మోనిక్ మోషన్ చదవండి. ఈ రెండింటి నుంచి ఒక క్వశ్చన్ మనకు ఇస్తారు. ఇచ్చే క్వశ్చన్ కూడా మనకు క్వశ్చన్ నెంబర్ 7 టైం పీరియడ్ ఆఫ్ ద సింపుల్ పెండులం. దీనికి అడిషనల్గా మనకు ఒక క్వశ్చన్ ఇస్తాడు. అడిషనల్ క్వశ్చన్ వాట్ ఈజ్ సెకండ్ పెండులం అడుగుతాడు. చిన్న పిల్లలు ఏం చేస్తారంటే క్వశ్చన్ బాగానే రాస్తారు, చివరికి సో వాట్ ఈస్ ద సెకండ్ పెండులం అని దీన్ని వదిలేస్తారు. దీనికి మనం 1 మార్క్ ఉంటుంది కాబట్టి కంపల్సరీగా ఫస్ట్ మీకు చివరికి రాసినా సరే దీన్ని, లేదా ఫస్ట్ రాసినా సరే మర్చిపోతే, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్, దీనికి ఒక 1 మార్క్ వస్తుంది కాబట్టి సింపుల్ పెండులం రాసినప్పుడు మొత్తం రాసి దీన్ని వదిలేస్తారు. అలా మీరు వదలకండి పిల్లలు, 1 మార్క్ మీకు లాస్ అయినట్టే వదిలేసినట్టయితే. సో లాంగ్ ఆన్సర్ తీసినట్టయితే ఫస్ట్ 6th లెసన్ 2 క్వశ్చన్స్, ఈ టాపిక్స్ నుంచి 2 క్వశ్చన్స్. ఈ టాపిక్స్ 6లో కంప్లీట్ చదవండి 2 లాంగ్ ఆన్సర్స్. అవి రెండింటికి అడిషనల్గా ఇందులోకి ఒక క్వశ్చన్ వస్తుంది. ఆ క్వశ్చన్ ఏంటంటే సింపుల్ పెండులమే మ్యాక్సిమం ఇస్తాడు, లేదా సింపుల్ హార్మోనిక్ మోషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రయారిటీ ఇచ్చేది సింపుల్ పెండులం, తర్వాత సింపుల్ హార్మోనిక్ మోషన్. ఓకే, ఈ 4 క్వశ్చన్స్ నుంచి మనకు 100% మనకు 2 క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఈ 4 పర్ఫెక్ట్ చదవండి. అడిషనల్ ప్రాబ్లం ఇచ్చేది మనకు ఫస్ట్ 6th లెసన్లో వర్క్ ఎనర్జీ థియరమ్ అండ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. ఈ రెండింటికి మాత్రమే అడిషనల్ ప్రాబ్లం ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అవి 2 పంప్ ప్రాబ్లం అండ్ గన్ ప్రాబ్లం. ఓకే, ఇవి చూడండి. ఒకసారి మనం దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ చూపిస్తాం మీకు. ఓకే, ఇక్కడ చూడండి. ఈ టాపిక్స్ తీసుకున్నట్లయితే టాపిక్ వైజ్ ఇక్కడ మొత్తం మార్కులు వచ్చినాయి, వెయిటేజ్ మార్క్స్ మనకు 76 మార్క్స్కి కవర్ చేయాలి కాబట్టి. ఓకే, టాపిక్స్ ఏం చదువుతారు ఇక్కడ ఫుల్గా చదివేది టాపిక్ 3, 4, 5, 7. ఇవి షార్ట్ ఆన్సర్స్ కంపల్సరీ ఒక్కొక్క టాపిక్ నుంచి 2 షార్ట్ ఆన్సర్స్ వస్తాయి మనకి. మొత్తం వాడు క్వశ్చన్ పేపర్స్ ఎంత తయారు చేస్తాడు, ఎన్నిటికి 8 క్వశ్చన్స్కి తయారు చేస్తారు. 8 లాంగ్ షార్ట్ ఆన్సర్స్ ఉంటాయి కాబట్టి మనం రాయాల్సింది 6 కాబట్టి ఈ 6 క్వశ్చన్స్ కూడా ఈ 4 నుంచి వస్తాయి. ఇవి టాపిక్ 3, టాపిక్ 4, టాపిక్ 5, టాపిక్ 7. సో ఏ క్వశ్చన్ నుంచి ఏ టాపిక్స్ నుంచి 2 ఇస్తే మనకు టోటల్గా 8 క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి మనం రాయాల్సింది 6 క్వశ్చన్స్. ఓకే, 3, 4, 5, 7 పర్ఫెక్ట్ షార్ట్ ఆన్సర్స్, వెరీ షార్ట్ ఆన్సర్స్ పర్ఫెక్ట్ చదవండి, మంచి మార్క్స్ వస్తాయి. మీకు 60/60 కావాలి అంటే వెరీ షార్ట్ ఆన్సర్స్ ఈ 4 టాపిక్స్ నుంచి పర్ఫెక్ట్ చదవండి. మీకు మ్యాక్సిమంగా అడిషనల్గా మీకు ప్రాబ్లమ్స్ చేయాలి కాబట్టి ఒక 2 to 3 ప్రాబ్లమ్స్ ఫస్ట్ బిట్లో సెక్షన్లో వేసుడు. 3 సెక్షన్లు ఉంటాయి మనకు, సెక్షన్ ఏ, అదేవిధంగా సెక్షన్ బి, సెక్షన్ సి. సెక్షన్ ఏ తీసుకున్నట్టయితే 10 క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి అలా 2 నుంచి 3 క్వశ్చన్స్ ప్రాబ్లమ్స్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. సెకండ్ బిట్ తీసుకున్నట్టయితే మనకి ఇలా 1 or 2 ప్రాబ్లమ్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా సెక్షన్ 3 తీసుకున్నట్టయితే అడిషనల్గా కంపల్సరీ ఒకదానికి అడిషనల్గా ప్రాబ్లమ్ వేస్తారు. సెకండ్ దానికి ఛాయిస్ ఉంటుంది, థర్డ్ దానికి ఎట్టి పరిస్థితులు ఇచ్చే అవకాశమే లేదు. సో సెక్షన్ ఏ నుండి ఒక 2 నుండి 3 ప్రాబ్లమ్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. సెక్షన్ బి నుండి కూడా 1 to 2 ప్రాబ్లమ్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇవి 2 కూడా ప్రాబ్లమ్స్ చూడండి ఒకసారి. ఓకే, ఇవన్నీ నేను ఆల్రెడీ యూట్యూబ్లో అప్లోడ్ చేసిన, మీకు వీలైతే చూడండి ఒక్కసారి. మళ్ళీ నేను అన్నీ
స్క్రీన్ షాట్ తీసి మీకు పెడతా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని. మళ్ళీ దీన్ని ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తా చూడండి ఒకసారి. థర్డ్ టాపిక్ ఇది ఇట్స్ ఆల్సో థర్డ్ టాపిక్స్. ఇవి షార్ట్ ఆన్సర్స్, వెరీ షార్ట్ ఆన్సర్స్. టేక్ స్క్రీన్ షాట్. దిస్ వన్ ఫోర్త్ టాపిక్, మోషన్ ఇన్ ఏ ప్లేన్. స్క్రీన్ షాట్ తీసుకోండమ్మా, షార్ట్ వెరీ షార్ట్. ఇట్ ఇస్ ఆల్సో మోషన్ ఇన్ ఏ ప్లేన్. ఓకే, నెక్స్ట్ లాస్ ఆఫ్ మోషన్. దిస్ టాపిక్ ఈజ్ లాస్ ఆఫ్ మోషన్. స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, దిస్ వన్ ఓన్లీ షార్ట్ ఆన్సర్స్ అండ్ వెరీ షార్ట్. ఇవి మనకి వెరీ షార్ట్ ఆన్సర్స్. నెంబర్ క్వశ్చన్ 3 ఉన్నాయి, వెరీ షార్ట్ ఆన్సర్స్. దిస్ టాపిక్ ఇయర్ 7th టాపిక్, వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. ఫస్ట్ వన్ 1 to 10 and this also short answers. Question number 1 4 to remaining. Okay, this is a 7th topic. Now చివరికి మనకు వచ్చేది ఏంటంటే లాంగ్ ఆన్సర్స్ 6 and 8. ఈ 2 క్వశ్చన్స్ కూడా 6th లెసన్లో 2 క్వశ్చన్స్, 8th లెసన్లో 2 క్వశ్చన్స్ చూడండి. వాటితో ప్రాబ్లం చూడండి పిల్లలు. మీకు మంచి మార్కులు రావాలంటే వెరీ షార్ట్ ఆన్సర్స్తో పాటుగా షార్ట్ ఆన్సర్స్ కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయండి, మీకు మంచి మార్క్స్ వస్తాయి. ఇది మనకు వెయిటేజ్ మార్క్ తీసుకున్నట్లయితే మొత్తం టోటల్ 44 మార్క్స్ ఉన్నాయి మనకి. ఆ 44 మార్క్స్లో మనకు క్వశ్చన్ పేపర్ 76 చేస్తుండు. ఆ 76 చేస్తే మనకి కావాల్సినవి 60 మార్క్స్. కాబట్టి మనకి ఎటు చూసినా కానీ ఒక్కొక్క టాపిక్ నుంచి 2 క్వశ్చన్స్ ఇస్తేనే కానీ, మనకి షార్ట్ ఆన్సర్స్ ఇస్తేనే కానీ మనకు అవి టాలీ కావు, 76 మార్క్స్ టాలీ కావు. కాబట్టి కంప్లీట్గా షార్ట్ ఆన్సర్స్, వెరీ షార్ట్ ఆన్సర్స్. టాపిక్స్ 3, 4, 5, 7 నుంచి పర్ఫెక్ట్ చదవండి షార్ట్ ఆన్సర్స్. డిలేట్ చేసినా మీకు ఇక్కడ ఏం రాయలేము. నేను ఉన్న టాపిక్స్ నుంచే మీకు టిక్కులు చేసిన కొద్దిగా చాలా జాగ్రత్త చదవండి, మంచి మార్క్ తీసుకుంటే. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.